గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులను అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం మొదలైంది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల రాకతో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కురవడంతో పాటు హైదరాబాదులో ఉదయం అంతా ఒక విధంగా ఉండి సాయంత్రం కాగానే వర్షం భారీగా కురుస్తుంది. ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే రోడ్లన్నీ జలమయం అవడంతో పాటు నదులు సముద్రాలను తలపించే విధంగా అయితే వాటర్ చాలా ప్రధాన రహదారుల్లో స్టాగ్నేట్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంతకీ మనం చూసుకుంటే గడిచిన 10 ఏళ్లలో చూసుకున్నట్లయితే ఎక్కడ ఉన్న సమస్య అక్కడే ఉన్నట్టుగా ఉంది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి భారీ వర్షాల పట్ల అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వివిధ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ వస్తున్నటువంటి భారీ వర్షాలను అయితే అధిగమించాలని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నాలాలు కానీ, అదేవిధంగా డీలాపిడేటెడ్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా మనం చూస్తే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా అధిగమించాలనేటువంటి అన్ని అంశాలపైన కూడా జిహెచ్ఎంసీ మేయర్ కానీ, కమిషనర్ కానీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడి సమస్యలు అక్కడికే ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతకాలంగా హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటి సామర్థ్యం పెరిగి నిండు కుండను తలపిస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాటర్ బోర్డు, ఈవీడీఎం, డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జూన్ నెల కంటే ముందే ప్రారంభం అవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూడవచ్చు, హైదరాబాద్లో కొద్దిసేపు కురిసినటువంటి వర్షానికే భారీగా రోడ్లపైకి వరద నీరు రావడంతో పాటు ఆ నీరంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కు చేరుకుంటా ఉన్నది. మనం ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి ఎఫ్టీఎల్ లైన్ దగ్గర అయితే మనం ఉన్నాం. చూడవచ్చు, హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు అంటే ఎడతెరిపి లేకుండా సుమారు 3 నుంచి 5 గంటల పాటు కురిసినటువంటి వర్షాలను కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క భారీ వర్షాలకైతే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి ఒక మీటర్ వద్ద అయితే మనం ఉన్నాము. చూడవచ్చు, 513.40 వద్ద అయితే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ అనేది అయితే మనకు చూపిస్తూ ఉంది. కానీ దానికి సంబంధించి కొంత వ్యవధి అయితే గ్యాప్ అనేది ఉంది. కానీ పూర్తి స్థాయిలో కూడా నిండిందని చెప్పవచ్చు. కానీ కొంత వ్యవధిలో ఉన్న నేపథ్యంలో అయితే భారీ వర్షాలు కురిసినట్లయితే ఇది ఆల్మోస్ట్ ట్యాంక్ అనేది కూడా ఫుల్గా నిండిందని చెప్పవచ్చు. ట్యాంక్ బండ్లో వచ్చినటువంటి వాటర్ కూడా ఎప్పటికప్పుడు మనం చూడవచ్చు. ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు కుకట్పల్లి కానీ, బాల్నగర్ కానీ, అదేవిధంగా శేరిలింగంపల్లితో పాటు యూసుఫ్ కూడా తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా వరద నీరు అంతా కూడా నాలాల ద్వారా అయితే ఇక్కడికి వచ్చి చేరుతూ ఉంది. మనం చూడవచ్చు, ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు సుమారుగా 13,500 కిలోమీటర్ల మేర అయితే ఇటు వరద కాలువలు కానీ, నాలాలు కానీ విస్తరించి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా 1050 కిలోమీటర్ల మేర అయితే నాలాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. నాలాల విస్తరణ అయితే కొనసాగుతూ ఉంది. దీంతోపాటు వచ్చేటువంటి నాలాల వాటర్ అంతా కూడా మూసీలోకి ఎగువ ప్రాంతం నుంచి అయితే మూసీలో కలుస్తున్న నేపథ్యంలో ఇటు ట్యాంక్ బండ్కు సైతం ఈ యొక్క ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనం చూడవచ్చు, కుకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఫ్లో అంతా కూడా ట్యాంక్ బండ్లోనికి ఎగువ ప్రాంతాల నుంచి అయితే వచ్చేసి ఇటు దిగువ ప్రాంతం నుంచి అయితే కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి నీటి చుక్క కూడా డౌన్ లైన్లోకి వెళ్ళి తద్వారా అక్కడ మూసారాంబాగ్ ప్రాంతంలో అయితే మూసీలో కలిసే విధంగా అయితే ఈ యొక్క ట్యాంక్ బండ్ కొనసాగుతూ ఉంది. ట్యాంక్ బండ్లోకి వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా వచ్చినటువంటి వాటర్ వల్ల ఒక్కసారిగా ఎలాంటి ఇబ్బంది రాదనేటువంటి ఒక అంచనాలో అయితే అధికారులు ఉన్నారు. ఎందుకంటే ట్యాంక్ బండ్లోకి ఇన్ఫ్లో ఏ విధంగా ఉంటుందో అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా కొనసాగుతూ ఉంటుంది. కానీ భారీ వర్షాల కారణంగా అయితే ఒక్కోసారి ఇన్ఫ్లోకి సంబంధించినటువంటి ఒక వాటర్ పెరిగిన నేపథ్యంలో అవుట్ఫ్లో కూడా ఏదైతే డౌన్లోకి వెళ్ళేటువంటి మనం చూడవచ్చు, ఇటు అశోక్ నగర్ మీదుగా దోమలగూడ మీదుగా అయితే మూసారాంబాద్ వద్ద చేరుకొని అయితే మూసీ నదిలో కలవనటువంటి ఒక ట్యాంక్ బండ్ వాటర్ ఏదైతే ఉందో కింది ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వర్షాలు బాగా కురిసినట్లయితే కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా ట్యాంక్ బండ్ వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు దిగువ ఉన్న ప్రాంతాలకు. ఎందుకంటే భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా ఇన్ఫ్లో ఏ విధంగా ఉంటుందో అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉంటుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు
అదేవిధంగా అటు హెచ్ఎండిఏ వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై సమన్వయంతో ముందుకు సాగాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి రీడింగ్ను కూడా ప్రతి గంట కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వర్షం ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షంతో అయితే ఇక్కడ ఎఫ్టీఎల్ లెవెల్ పెరిగినట్లయితే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా కొంత అప్రమత్తం చేసే దిశగా అయితే అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు చెప్తున్న నేపథ్యంలో ఈ నాలాల ద్వారా వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇన్ఫ్లో ఉన్న విధంగానే అవుట్ఫ్లో కూడా ఉండేది అయితే ఇక్కడ అధికారులు అయితే ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో వర్షాలు బాగా కురుస్తాయి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో అయితే భారీ వర్షాల నేపథ్యంలోనూ ట్యాంక్ బండ్ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేస్తూ అదేవిధంగా ఒకంత జాగ్రత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతూ ఉంది. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను తీవ్రంగా హెచ్చరించింది. ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని పాత భవనాలను అధికారులు లెక్కిస్తున్నారు. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు. వర్షాకాలంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తొచ్చేది నాలాలతో పాటు అదేవిధంగా పాతబడినటువంటి భవనాలు ఏదైతే డైలాప్టెడ్ బిల్డింగ్స్గా జీహెచ్ఎంసీ గుర్తిస్తుందో వాటిని కూల్చడంలో మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు పలుమార్లు వైఫల్యం చెందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ యొక్క భవనాలు అనేది మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి బడిచోటి చౌరస్తాలో అయితే ఉన్నాం. ఇక్కడ బడిచోటి చౌరస్తాలో కనుక గమనించినట్లయితే మెయిన్ చౌరస్తా ఇక్కడ చాలామంది వేలాది మంది ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే పాత భవనాలే దర్శనమిస్తున్నాయి. ఏంటంటే మనం చూడవచ్చు గతంలో కనుక చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ ఏరియా పరిధిలో భవనాలు కూలి హోటళ్ళు కూలి అయితే చాలామంది మృతి చెందినటువంటి సందర్భాలను మనం చూసాం. ఇప్పుడు మనం కనుక ఈ బిల్డింగ్ని కనుక పరిశీలించినట్లయితే కింది స్థాయిలో మొత్తం కూడా భవనాలు షాపింగ్ కాంప్లెక్స్లు ఇచ్చినప్పటికీ కూడా భవనాలకైతే పర్మిషన్లు అంటే ఇవి సుమారు 50 నుంచి 100 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా వీటిని కూల్చడంలో అయితే అధికారులు వైఫల్యం చెందుతున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వాలు మారినా మేయర్లు మారినా అధికారులు ఉన్నతాధికారులు మారినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి అధికారులు మాత్రం ఎలాంటి మార్పు రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ప్రతినిత్యం చూస్తున్నాం భవనాలు కూలి చాలామంది చనిపోతున్నారు. నిర్మాణాల్లో ఉన్నటువంటి భవనాలు కూడా కూలి చనిపోతున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ప్రజలందరూ అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రధాన రహదారి ఇది. రహదారికి రెండు వైపులా కూడా పాతబడినటువంటి భవనాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ప్రమాదం కనుక జరిగినట్లయితే కింద వెళ్తున్నటువంటి మనుషులపైన పడే ప్రభావం ఉంటుంది. కానీ కింద కూడా మనం చూడవచ్చు ఏదైతే ఈ యొక్క పాతబడినటువంటి భవనాలలో కింది పోర్షన్లు మొత్తం కూడా రెంట్కి ఇచ్చేసుకొని పైన పాడుపడ్డటువంటి భవనాలను అదేవిధంగా ఉంచినటువంటి దృశ్యాలు అయితే మనకు బడిచోడి చౌరస్తాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సుమారు 450కి మించినటువంటి పాత భవనాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారుల గణాంకాలు చెప్తున్నప్పటికీ వాటిని కూల్చడంలో మాత్రం అధికారులు మాత్రం ఎలాంటి మనం చూడవచ్చు ముందస్తు చర్యలు కానీ నోటీసులు ఇచ్చి మాత్రమే నోటీసులకే పరిమితం అవుతున్నాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను కానీ సమస్యలను కానీ దృష్టించుకొని ప్రమాదం జరిగితేనే వివిధ శాఖల అధికారులు స్పందిస్తారు తప్ప మామూలు సమయంలో వీటికి సంబంధించి నోటీసులు ఇచ్చి మాత్రం చేతులు దులుపుకున్నారు. నాలాల్లో పని చనిపోవడం కంటే కూడా చాలా ఇబ్బందికరం అని చెప్పవచ్చు. ఎందుకంటే పాత భవనాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కూలిన సందర్భంలో ప్రధానమైనటువంటి రహదారిలో ఉన్నటువంటి చౌరస్తాలలో ఉన్నటువంటి పాడుపడ్డ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగి చాలా వరకు ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి వర్షాకాలం రానున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే కొన్ని భవనాలను కూర్చున్నటువంటి అధికారులు చాలా భవనాలు కూడా నోటీసులు ఇచ్చి వదిలేసినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి బడిచౌడి చౌరస్తాలు అయితే సాధారణంగా రోడ్డుకు ఇరువైపులా కూడా ఉన్నటువంటి పాత భవనాలను కూల్చినట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే కోరుతా ఉన్నారు. వర్షం కురిసిన ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రోడ్ల పక్కనే ఉన్న షాపులు ఇళ్లలోకి వరద నీరు చేరి సామాగ్రి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యను తీర్చాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. వాటర్ తోటి చాలా ప్రాబ్లం అవుతుంది. వర్షం వచ్చినప్పుడు షాపులకు వస్తున్నాయి, మెటీరియల్ ఖరాబ్ అవుతుంది. మాది చాలా వరకు మీరు రోజు ప్రాబ్లం అవుతుంది. వాటర్ వచ్చినప్పుడల్లా ప్రాబ్లం అవుతుంది. మీరు మున్సిపల్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు చూసి చేసేయాలని కోరుతున్నాం. మేము నాంపల్ మెట్రో స్టేషన్ కిందనే పిల్లర్ నెంబర్ 1283 రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. వర్షం వస్తే అసలు చాలా ప్రాబ్లం అవుతుంది. నీళ్ళ లోపలికి వచ్చి మెటీరియల్ మొత్తం తడిసిపోతుంది. దాని గురించి మీరు చూసి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నాంపల్లిలో ఇక్కడ నుంచి అసెంబ్లీ నుంచి ఇక్కడ మీకు గాంధీ భవన్ వరకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. ట్రాఫిక్ కూడా ప్రాబ్లం అవుతుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు మొత్తం మధ్యలో రోడ్డు మధ్యలో అక్కడిక్కడ వస్తున్నాయి ఇప్పుడు వాటర్.
ఇది మన జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం గలీజ్ అవుతుంది. ఇవేమో వానాకాలంలో మొత్తం ఈ బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతే తెలియదు. వస్తున్న వాళ్ళే పోలే మీద చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం గలీజ్ అవుతుంది. మొత్తం ఈయన మొత్తం గలీజ్ చేసేస్తారు. ఇక్కడ చిత్తబండి కూడా ఆపుతారు. మొత్తం గలీజ్ అవుతుంది. అసలు ఏం అర్థమవుతలేదు. కొంచెం దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నోటీసులు కూడా ఇచ్చినాము. ఇగో మొత్తం చూడండి ఎట్లుందో, మొత్తం గలీజ్గా. ఈ బిల్డింగ్లు వర్షాకాలం బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతే ఏమో తెలియదు. ఇది కూడా గలీజ్ ఉంది. ఇది కొంచెం మంచి చేయాలని కోరుకుంటున్నాం. పంపించినాం అన్న, ఫోటోలు పంపించినాం, అన్నీ పంపించినాం. ఇంకో ఎవరే తీసుకుంటలేదు. చూడండి ఎంత గలీజ్ ఉందో, మొత్తం ఎట్లా ఉందో. ప్రభుత్వాలు మారినా ఉన్నతాధికారులు ఆదేశించినా ప్రమాదం జరిగినప్పుడే పట్టించుకునే ధోరణి క్షేత్రస్థాయి సిబ్బందిలో కొనసాగుతోంది. గతంలోనూ వర్షాకాలంలో పాత భవనాలు కూలిపోయాయి. నాలాల్లో పడి ప్రజలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరి వాహనాలు కొట్టుకుపోయాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు ముమ్మరం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా గత 2 నెలల నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అడపదడప లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే చాలా ప్రాంతాలు జలమయవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుని పోతున్నటువంటి సందర్భాలను మనం చూసాం. అంతేకాకుండా గతాన్ని కనుక దృష్టిలో ఉంచుకుంటే డైలాప్టెడ్ బిల్డింగ్స్ కూలిపోవడం కానీ, అదేవిధంగా నాలాల్లో మనుషులు పడి చనిపోవడం కానీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అంతేకాకుండా వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఈసారి వర్షాకాలంలో ఈ యొక్క సమస్యలన్నింటినీ అధిగమించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే సంబంధిత శాఖ ఉన్నతాధికారులందరూ కూడా కింది స్థాయి అధికారిని క్షేత్రస్థాయిలో పనిచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా లేకపోలేదు. కానీ ఖచ్చితంగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ను క్లియర్ చేయడంలో కానీ, అదేవిధంగా నాలాలో ఉన్నటువంటి సిల్టింగ్ కానీ నాలాలు క్లియరెన్స్గా ఉండేలా చూడడంతో పాటు ఏదైతే డైలాప్టెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో సడన్గా ప్రమాదం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క వర్షాకాలం పూర్తవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ జనార్దన్తో రాంప్రసాద్.